హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే జనవరి 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విజయ్ తలపతి గారు నటిస్తున్న చివరి సినిమా జననాయకుడు సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రావాలి. కానీ సినిమా 9వ తారీఖున విడుదల కావట్లేదు. సినిమా పోస్ట్పోన్ అయ్యింది. 99% సినిమా పోస్ట్పోన్ అయింది. ఏదైనా మ్యాజిక్ జరిగితేనే తప్ప సినిమా 9వ తారీఖున రిలీజ్ కాదు. 99% అయితే సినిమా పోస్ట్పోన్ అయినట్టే. దీన్ని ప్రొడక్షన్ టీం ఏదైతే కేవీఎన్ ప్రొడక్షన్ టీం ఉందో అది అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడమే లేటు. అసలు సినిమా ఎందుకు పోస్ట్పోన్ అయింది? అసలు ఎందుకు 9వ తారీఖు రావాల్సిన సినిమా పోస్ట్పోన్ కాబోతుంది? మరి ఇప్పటివరకు టికెట్లు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? బుకింగ్స్ పరిస్థితి ఏంటి? ఓవర్సీస్ పరిస్థితి ఏంటి? ఓవర్సీస్లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడాలి, అక్కడ పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా మొదటి రోజు తొందరగా షోలు పడాలి, దాని పరిస్థితి ఏంటి అని ఓవరాల్గా విషయాల గురించి మాట్లాడుకుందాం. సో సినారియో ఎక్కడి నుంచి మొదలైంది? దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? చివరి సినిమాకి, విజయ్ తలపతి గారి చివరి సినిమాకి ఈ చిక్కులు ఏంటి? మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సెన్సార్. సో సెన్సార్ చాలా సినిమాలకు కూడా ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. లాస్ట్ వరకు వస్తాయి సెన్సార్లు. మెయిన్గా సందీప్ రెడ్డి వంగ సినిమాలకైతే ఏ రేటెడ్ సర్టిఫికేట్ వస్తుంది, బట్ అది కూడా లాస్ట్ వరకు సెన్సార్ ఇవ్వరు. షో మార్నింగ్ పడుతుందంటే నైట్ వరకు సెన్సార్ ఇవ్వరంట. అది సందీప్ రెడ్డి వంగానే చెప్పడం జరిగింది. ఎలాగో ఏ రేటెడ్ సర్టిఫికేట్ వస్తుందని చెప్పి నాకు తెలుసు, బట్ ఏంటంటే సెన్సార్ తొందరగా ఇవ్వరని చెప్పి సందీప్ రెడ్డి వంగానే చెప్పడం జరిగింది. మరి ఈ సినిమా విషయంలో సెన్సారే ఇష్యూ అయింది. బట్ ఏంటంటే ఈ సినిమాని చిత్ర నిర్మాతలు సెన్సార్కి డిసెంబర్ 19వ తారీఖున పంపించడం జరిగింది. బట్ డిసెంబర్ 19వ తారీఖు నుంచి ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ ఏది కూడా ఇవ్వలేదు. సెన్సార్కి సంబంధించి ఎలాంటి రిజల్ట్ కూడా రాలేదు. అయితే ఎలాంటి సెన్సార్ నుంచి ఎలాంటి రిజల్ట్ రావట్లేదు కాబట్టి ఏం చేశారంటే చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టుని సంప్రదించడం జరిగింది. సో మద్రాస్ హైకోర్టు దీనికి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో అది 6వ తారీఖున జడ్జిమెంట్ ఇవ్వాలి. బట్ ఏంటంటే 7వ తారీఖుకి రావడం జరిగింది. అది ఈ రోజు రావడం జరిగింది. 6వ తారీఖు వాయిదా పడి ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు కోర్టు ఏం డిసిజన్ ఇచ్చిందంటే, అయితే సినిమాకి సంబంధించి ఏదైతే సెన్సార్ ఉందో ఆ సెన్సార్ ఎందుకోసం వస్తుందంటే, ఈ సినిమాలో ఒక 27 చోట్ల రిలీజియన్ని హర్ట్ చేసే డైలాగ్స్ ఉన్నాయంట. సో రియల్గా మనము భగవత్ కేసరికి సంబంధించి రీమేక్ సినిమా, భగవత్ కేసరిలో మనకి అలాంటి ఇష్యూస్ కూడా లేదు. కానీ ఈ సినిమాలో అలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా రీమేక్ సినిమా కాదు, ఫస్ట్ హాఫ్ రీమేక్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ ఏంటంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నాడు కాబట్టి డైరెక్టర్ వినోద్ ఏం చేస్తాడంటే పాలిటిక్స్ సంబంధించి కొన్ని సీన్స్ని అయితే ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఒక 27 చోట్ల అలాంటి డైలాగ్స్ అయితే ఉన్నాయంట రిలీజియన్ని హర్ట్ చేసే విధంగా. సో వాటిని మ్యూట్ చేయాలి, కట్ చేయాలి అని చెప్పి కొత్త సెన్సార్ టీంని అయితే మద్రాస్ హైకోర్టు అయితే పరిశీలించమని చెప్పింది. సంబంధించిన డిసిజన్ అనేది మనకు 9వ తారీఖు వెలువడుతుంది. బట్ ప్రాబ్లం అక్కడే వచ్చింది కదా. సినిమా రిలీజ్ కావాల్సిందే 9వ తారీఖున. 9వ తారీఖున హైకోర్టు అనేది మనకు డిసిజన్ 10 గంటల తర్వాత, ఎందుకంటే కోర్టు ఓపెన్ సమయం 10 అవుతుంది, 10 గంటల తర్వాత డిసిజన్ ఇస్తే అది కూడా చూస్తాం. ఆ టైంలో డిసిజన్ ఇస్తే సినిమాని ఎప్పుడు రిలీజ్ చేసుకుంటారు ఇండియాలో? ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడాలి. సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఇండియాలో ఏ లాంగ్వేజ్లో కూడా రిలీజ్ కానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మెయిన్ లాంగ్వేజ్ తమిళ లాంగ్వేజ్ సంబంధించి సెన్సార్ పూర్తి అయితేనే మిగతా అన్ని లాంగ్వేజ్లో సినిమాని రిలీజ్ చేయొచ్చు. కానీ తమిళ లాంగ్వేజ్ సంబంధించి, ఒరిజినల్ లాంగ్వేజ్ సంబంధించి ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. ఆ సెన్సార్ పూర్తి అయితేనే ఇక్కడ రిలీజ్ చేసుకోవచ్చు. మరి సెన్సార్ పూర్తి కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో ఎలా రిలీజ్ చేస్తారు? ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడాలి రేపు. దానికి తోడు ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్లో ఇండియా కంటే ఎక్కువ అడ్వాన్స్ బుక్ కలెక్షన్ అక్కడ రావడం జరిగింది. మార్నింగ్ రిపోర్ట్ ప్రకారం 35 కోట్లు ఏమో రావడం జరిగింది. ఇప్పటికొక 40 కోట్ల వరకు రావచ్చు. బట్ సెన్సార్ కంప్లీట్ కాలేదు కదా, ఏదో ఒక డిసిజన్ పర్ఫెక్ట్గా రావట్లేదు. 9వ తారీఖున వాళ్ళు అన్నారు, కానీ 9వ తారీఖున ఏ టైంకి డిసిజన్ వస్తుంది, ఎలా రిలీజ్ చేస్తారు అంటే మ్యాక్సిమం ఏంటంటే లేట్ అయితే 9వ తారీఖు. ఇప్పుడు ఓవర్సీస్లో ప్రీమియర్స్ పడాలంటే డిసిజన్స్ రావాలి. డిసిజన్స్ రాకుండా ఓవర్సీస్లో రిలీజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఓవర్సీస్లో రిలీజ్ చేసుకోవచ్చు అంటే, ఓవర్సీస్లో ఆల్రెడీ U/A సర్టిఫికేట్ రావడం జరిగింది, అక్కడ క్లీన్ సర్టిఫికేట్ రావడం జరిగింది. అంటే ఓవర్సీస్లో రిలీజ్ చేయొచ్చు సినిమా. కానీ ఇండియాలో ఒరిజినల్ డేట్ తెలియకుండా ఇండియాలో 9వ తారీఖు రిలీజ్ అవుతుందో లేదో అని ఒక డైలమాలో ఉన్నప్పుడు ప్రీమియర్స్ ఎలా అలౌట్ చేయగలము ఓవర్సీస్ మార్కెట్లో? ఒకవేళ అలౌట్ చేసే అవకాశం ఉంది. U/A సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి అక్కడ రిలీజ్ చేసుకోవచ్చు ఓవర్సీస్ మార్కెట్లో. ఒకవేళ అలా కానీ రిలీజ్ చేస్తే ఇండియన్ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం అవుతుంది. అదే వరల్డ్ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా ఒక సినిమా ఓవర్సీస్లో రిలీజ్ అయ్యి ఇండియాలో రిలీజ్ కాకపోవడం ఫస్ట్ టైం అవుతుంది. ఎందుకంటే 9వ తారీఖున రిలీజ్ కావాల్సి ఉన్న సినిమా అది హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది పాజిటివ్గా ఇస్తేనే సినిమా రిలీజ్ అవుతుంది. అది కూడా మార్నింగ్ షోస్ ఉండవు. ఒకవేళ 9వ తారీఖు రోజే రిలీజ్ చేయాలనుకుంటే, నిర్మాత ప్రొడక్షన్ టీం అనేది 9వ తారీఖున రిలీజ్ చేయాలనుకుంటే సినిమా ఆఫ్టర్నూన్ షోలు కానీ ఈవినింగ్ షోలు కానీ నడిపించాలి. లేదంటే సినిమా ఓవర్సీస్ మార్కెట్లో ఇంకా ఇండియాలో పోస్ట్పోన్ ఖచ్చితంగా చేయాల్సిందే. మరి పోస్ట్పోన్ చేయాలంటే అది జనవరి 10th రిలీజ్ అవుతుందా, లేకపోతే 1 వీక్ ముందుకు వెళ్తుందా? ఎందుకంటే అఖండ 2 సినిమా కూడా పోస్ట్పోన్ అయినప్పుడు 1 వీక్ వెళ్ళడం జరిగింది. మరి సినిమా కూడా 1 వీక్ వెళ్తుందా, లేకపోతే అదే రోజు ఒకవేళ మార్నింగ్ అయితే షోలు పడే అవకాశం 100% లేదు. ఇది 100% మార్నింగ్ అయితే షోలు పడే అవకాశం లేదు. ఏదైనా మ్యాజిక్ జరిగితేనే తప్ప. ఎందుకంటే కోర్ట్ డిసిజన్ 9వ తారీఖు ఇస్తా అని చెప్పింది కాబట్టి రేపు 8వ తారీఖు రేపు ప్రీమియర్స్ పడాలి ఓవర్సీస్ మార్కెట్లో.
9వ తారీఖు ఇస్తా అని చెప్పింది కాబట్టి కోర్ట్ డిసిషన్ ఇచ్చేంత వరకు ఇండియాలో ఎలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు. అవి కావాలనుకుంటే ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇండియాలో రిలీజ్ చేయలేము. అది కూడా మార్నింగ్ షోలో అయితే అస్సలు రిలీజ్ చేయలేము. మనం కావాలనుకుంటే ఆఫ్టర్నూన్ నుంచి కోర్ట్ డిసిషన్ వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి కానీ ఈవినింగ్ నైట్ నుంచి కానీ షోలు మొదలు పెట్టచ్చు. లేదంటే మ్యాక్సిమం సినిమా పోస్ట్పోండే. మరి ఒకరోజు పోస్ట్పోన్ చేస్తారా, ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేస్తారా తెలియదు, కానీ మార్నింగ్ షోలో అయితే 100% ఇండియాలో పడట్లేదు జననాయకుడు సినిమాకి సంబంధించి. ఏదైనా మ్యాజిక్ జరగడానికి ఏముంది? కోర్ట్ డిసిషన్ 9వ తారీఖు ఇస్తా అని చెప్పిన తర్వాత ఇంకా అక్కడ మ్యాజిక్ జరిగే అవకాశం ఏందో అంటే మార్నింగ్ షోలు పడే అవకాశం అయితే లేదు. మరి ఆఫ్టర్నూన్ షోలు పడతాయా, లేకపోతే సినిమాని పోస్ట్పోన్ చేస్తారా? పోస్ట్పోన్ చేస్తే ఓవర్సీస్ పరిస్థితి ఏంటి? ఓవర్సీస్లో సినిమాని రిలీజ్ చేస్తారా, లేకపోతే ఓవర్సీస్లో కూడా సినిమా పోస్ట్పోన్ అవుతుందా అనేది మరికొన్ని గంటలు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్ టీం మొత్తం సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఒకటేసారి రిలీజ్ చేస్తారా, లేకపోతే ఓవర్సీస్లో రిలీజ్ చేసిన తర్వాత ఒక రోజు డిలే అయిపోయిన తర్వాత ఒక లేట్ షోలు మన దగ్గర రిలీజ్ అవుతాయని తెలియదు. సో ఫైనల్గా ఏంటంటే విజయ్ తలపతి గారి చివరి సినిమాకి అంటే చిక్కులు అయితే వచ్చి పడడం జరిగింది. సో సెన్సార్ ఇష్యూ వల్ల ఓవరాల్గా సినిమా అయితే మనకు 9వ తారీఖు మార్నింగ్ షోలు అయితే ఉండబోవు. మరి 9వ తారీఖు ఆఫ్టర్నూన్ షోలు స్టార్ట్ చేస్తారా, ఈవినింగ్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే సినిమాని పోస్ట్పోన్ చేస్తారా ఏంటి అనేది ప్రొడక్షన్ టీమే మనం బయటకు వచ్చి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తే తప్ప తెలీదు. సో ఓవరాల్గా సినారియో అయితే ఇది జరుగుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏంటంటే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి.